మహిమ. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తుంటూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నటువంటి దేవాది దేవుడే ఉంటున్నాడు. ఏ విషయంలో కూడా ధైర్యపడక దేవుని వైపు చూడు, దేవుడు కార్యం చేస్తాడు. ప్రియ సహోదరి, ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం, నీ గాయములను మాన్పెదను. ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం, నీ గాయములను మాన్పెదను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ గాయములను మాన్పెదను అంటే నీ ప్రతి గాయములను దేవుడు తీసివేయబోతున్నాడు. ఏ గాయములతో నీ జీవితం ఉందో, ఏ గాయములతో నీ జీవితము నింపబడి ఉంటుందో, అవమానం అనే గాయమా, నింద అనే గాయమా, అనారోగ్యం అనేటువంటి గాయమా, లేకపోతే నీవు దూషించబడుతూ ఉన్నటువంటి ఆ యొక్క గాయమా, ఏ గాయం చేత నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఏ గాయము నీ జీవితంలో ఉంది, అది ఏదైనప్పటికీ ఆత్మీయ గాయమా, శారీరక గాయమా, అది దేవుడు నిన్ను బాగుపరచబోతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ ప్రార్థన ఆయన ఆలకించువాడే ఉన్నాడు, నిన్ను బలపరచువాడే ఉన్నాడు, నీ గాయములను మాన్పేవాడే ఉన్నాడు. ఆయన నీ గాయములను మాన్పడానికే ఆయన తన యొక్క సిలువలో ఆయన మరణించి ఉన్నాడు. నీ కోసం, నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. తన రక్తాన్ని వెలయిచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కనుక ప్రతి విషయంలో దేవుడు మనకి తోడై ఉండబోతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనకి ఆదరణగా ఉండబోతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆదరించబోతున్నాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. నీ గాయములను ఆయన కట్టబోతున్నాడు. ఏ గాయముల చేత నువ్వు బాధపడుతున్నావు, ఏ గాయముల చేత నువ్వు దుఃఖపడుతున్నావు, ఏ గాయముల చేత అయ్యో ప్రభా ఈ గాయము నన్ను అసమాధానంలోనికి తీసుకొని వెళ్ళింది, ప్రభా ఈ గాయము నన్ను లేవలేని స్థితిలో ఉండనిస్తుంది, అయ్యా ఈ గాయము నన్ను బలహీనపరుస్తుంది, అయ్యా ఈ గాయము నా జీవితంలో ఉంది ప్రభా అని వేడుస్తున్నావా? ఆ గాయము కొన్నిసార్లు మేలుకరంగా దేవుడు మారుస్తాడు. కొన్నిసార్లు ఆ గాయాన్ని తీసివేసి సంపూర్ణమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రియబిడ్డ, ఖచ్చితమైనటువంటి కార్యం దేవుడిని ఎడల ఆయన కృప చూపించేటువంటి దేవాది దేవుడే ఇంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఈ గాయం అనే లోయ ఏర్పడిందేమో, ఆ లోయ ఉంటేనే ఆ యొక్క మైదానం అందంగా మార్చబడినట్లు, ఆ లోయలో ఆ యొక్క దేవాది దేవునికి కావలసినటువంటి పుష్పాలు కలిగి ఉన్నట్లు నీ జీవితము కూడా దేవుడు అలా అందంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ గాయము నిన్ను హాని చేయదు. ప్రియబిడ్డలారా, అది ఏది కూడా నీ జీవితంలో హానికరముగా ఉండదు. దేవుడు అది నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు ఏ గాయంతో ఉన్నావు, దేవుని సన్నిధులను ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ గాయాన్ని మాన్పేవాడు ఆయనే, ఆ గాయమును తీసివేసేవాడు ఆయన, గాయమును కట్టువాడు ఆయనే ఉన్నాడు. కనుక నీ ప్రతి గాయమును తీసివేసి ఆయన నీ జీవితంలో ఒక గొప్ప సమాధానమును, నెమ్మదిని, జయమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అలాంటి కృపా మహిమ దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రభా నీకు వందనాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ఉదయకాల సమయంలో నీ వైపు చూస్తున్నాం. నీ సన్నిధిని, ప్రసన్నతను మాపై ఉంచే దేవా, నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేవా, గాయములను మాన్పే దేవుడు. నిజమే, అనేకమైన గాయములతో మేము బాధపడుతూ ఉంటాం, కానీ ఆ గాయంలో నుండి విడిపించగలవాడవు నువ్వే, ఆ గాయంలో నుండి రక్షించగలవాడవు నువ్వే, ఆ గాయంలో నుండి ప్రభా అయ్యా తండ్రి నాయన యేసయ్య మమ్మల్ని నాయన కాపాడేవాడు నువ్వు ప్రభా. తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ గాయమును తీసివేసి నీవే అయ్యా విడుదలను, స్వస్థతను, ఆరోగ్యమును దయచేసి, అది ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ప్రభా నువ్వు దయచేసి దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.